వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైస్. సో ఈరోజు భోగి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. సో యాక్చువల్లీ భోగి ముందు రోజే రావటం, నైట్ అయిపోవడం వల్ల మార్నింగే లేవలేకపోయాము. సో అందుకే భోగి మంటలు ఈసారి ఏమి వేయలే. అండ్ దట్టు పిల్లలు ఎవరు కూడా ఇక్కడ లేరనమాట, మేము మాత్రమే ఉన్నాం అండ్ అత్తయ్య వాళ్ళు ఉన్నారు అంతే. సో ఇంకా లేవలేక యాక్చువల్లీ వెంప దగ్గర చాలా బాగుంటుందన్నమాట. భోగి పెద్దగా చేస్తారు, భోగి మంట అన్నీ కూడా బాగా వేస్తారు. మార్నింగే లేచి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ 4 o'clock వేస్తారంట. మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో ఇంకా లేగలేదనమాట. సో మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేస్తున్నాను నేను. అత్తయ్య పిండది చేసి ఇచ్చేసారు, ఇంకా పెసరట్టు వేస్తున్నా. ఇదే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో భోగి మంట అయితే ఇయర్ వేయలేదు. అబ్బా అనిపించింది, వేసుంటే బాగుండు, లేచుంటే బాగుండు అని. బట్ ఎవరైనా ఇంట్లో ఇంకా ఉంటే, పిల్లలు కూడా ఉండుంటే కంపల్సరీ ఏదోలాగా ట్రై చేసి లేచేవాళ్ళం. మేమే ఉండేసరికి ఇంకా బద్ధకం వచ్చిందనమాట. సో ఇంకా ఇది మా భోగి వ్లాగ్ షేర్ చేస్తున్నా మీతో. చట్నీ ఎలా ఇంకా మార్నింగ్ లేచాక ఫుల్ లేజీగా అనిపించింది. అంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే లేవగానే భోగి మంటలు వేసుకోవడం ఇదంతా ఉంటే ఆ ఫెస్టివ్ ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అదంతా వేసుకోకపోవడం వల్ల ఫెస్టివ్ ఫీల్ అంతగా అనిపించలేదు. అండ్ ఎవ్వరు లేరు కదా, ఇంకా ఫ్యామిలీ అందరూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఇంకా భార్గవి, వేణు అంటే వదిన వాళ్ళ పిల్లలు, వాళ్ళిద్దరూ వస్తా అన్నారనమాట. సో ఇంకా అందుకే కొంచెం స్నానం చేసి రెడీగా ఉంటే అట్లీస్ట్ కొంచెం అయినా భోగి ఫీల్, ఫెస్టివల్ ఫీల్ వస్తుంది అని చెప్పి అన్నీ సర్దుకుంటున్నా. ఇంకా స్నానం చేసేసి ఇంకా డ్రెస్అప్ అయిపోయాను. భోగికి ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది ఏంటంటే ఏమంటారు, మంగళగిరి పట్టు వస్తున్నాయి కదా ఇప్పుడు బాగా, విత్ కలంకారీ కైండ్ ఆఫ్ హ్యాండ్ పెయింటెడ్ దుపట్టాస్ లాగా. సో అదనమాట. ఈ కాంబో నాకు చాలా నచ్చింది. చాలా కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. నాకు ఇది బాగా నచ్చింది. సంక్రాంతికి వేసుకుందాం అనుకున్నా, బట్ సంక్రాంతికి ఇంకా కొంచెం పట్టు ఫ్యాబ్రిక్లో ఉందని చెప్పి ఇది వేసుకున్నాను. సో జాహ్నవి ఎంపోరియం అనే పేజ్ నుంచి తీసుకున్నాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది డ్రెస్ మెటీరియల్ లాగా వస్తుంది, మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇంట్లో ఇంకా అత్తయ్య ఆల్రెడీ పూజ చేసుకున్నారు సింపుల్గా. సో ఇంకా దండం పెట్టేసుకున్నాను నేను. సో ఏమీ పెద్దగా పిండి వంటలు కూడా ఇంకేం స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ డే చెయ్యాలి అనుకున్నారంట అత్తయ్య. ఇంకా పరిగెట్టి వేసినప్పుడే ఎక్కలేదు. హాయ్ కొత్తిమీర బాగా చేస్తున్నా. ఇంకా స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇంకా అత్తయ్యతో కొంచెంసేపు అలా ముచ్చట్లు చెప్పుకునేసరికి ఇంకా భార్గవి, వేణు కూడా స్టార్ట్ అయ్యాము అని అన్నారు ఫస్ట్. తర్వాత ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రేపు వస్తాము అని అన్నారు. ఇంకా నాకైతే ఆల్రెడీ డల్గా అనిపించింది, ఏంటి ఫెస్టివల్ ఫీల్ రావట్లేదు అని. ఇంకా రాను అనేసరికి నాకు ఇంకేదోలా అనిపించింది. కానీ సడన్గా షాక్ ఇచ్చారనమాట వచ్చి, సర్ప్రైజ్ అని చెప్పి. నేను లాస్ట్లో నమ్మేశాను, ఇంకా అందుకే అత్తయ్యకి ఇచ్చేసాను. ఏం ఆల్రెడీ బోర్ కొడుతుంది, మీరు వస్తున్నారని స్నానం చేసి కూర్చొని మా ఇప్పుడే. పండగ అంటే ఫెస్టివల్ ఎప్పుడైనా అందరూ ఉంటేనే ఆ కళ అనేది వచ్చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు అలా వస్తారనమాట. అందరూ దగ్గరలోనే ఉంటారు కదా. సో ముందు వచ్చి ఉండరు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎవరు. అలా అప్పటికప్పుడు రావటం వెళ్ళటం అలా ఉంటుంది. మేము మాత్రమే ఏదైనా ఉన్నప్పుడు మాకు దూరం కాబట్టి మేము వెళ్ళి అలా ఉండిపోతాం కొన్ని. అబద్ధాలు ఆడింది ఇక్కడ, భార్గవి కంటే ఎక్కువ అబద్ధాలు ఆడింది. చాకి భార్గవి కోసం, ఏనక్ కోసం వెయిటింగ్. అందరికంటే ఎక్కువ విజుబాబు కోసం వెయిటింగ్. ఇంకా లంచ్ చేసేస్తున్నాము అందరం వచ్చిన తర్వాత. సో పప్పు చేశారు అత్తయ్య, క్యాబేజ్ పప్పు. సో ఇంకా ఆమ్లెట్ వేసుకుని అవే తినేస్తున్నాము. సో లంచ్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్దాం అనేసి అనుకున్నాం. చాకీ చూసారా, అసలు వెళ్ళిన 2-3 days అయితే చాలా బెంగగా కూర్చుంది, అసలు ఏం తినలేదు. చాలా భయపడ్డాం, కానీ కొంచెం రోజులకి సెట్ అయిపోతుంది. చాకీ అంతే, ఫస్ట్ 2-3 days అలా ఉంటుంది. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా, చిన్నపిల్లలకైనా అలాగా. సో కొంచెం అలవాటు అవ్వాలి. అండ్ తినేసిన తర్వాత కొంచెంసేపు డిస్కస్ చేసుకుని కోడి పందాలకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం అందరం. అత్తయ్య వాళ్ళు కాకరకాయలు పైన వేశారు కదా, సో అవి కొయ్యకుండా వెయిట్ చేస్తున్నారంట. నాకు చూపిద్దాము అని చెప్పి చూసిరా అంటే ఇంకా పైకి వచ్చాము. కాకరకాయలు ఇవిగో, కాకరకాయ తగ్గిపోయింది చెట్టు. బీరకాయలు లేవేంటి?
కోడిపందాలు కానీ ఇంకా స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మాకు దగ్గరలో చాలా ప్లేసెస్లో వేస్తారు కోడిపందాలు అని, చాలా బాగా జరుగుతాయి. బట్ ఈసారి ఇంకా ఎక్కువ ప్లేసెస్లో వేశారు. జస్ట్ ఇంచుకి ఉన్నారన్నమాట. సో ఆ 2-3 డేస్ అయితే ఫుల్ సందడిగా ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. సో అందుకే మాకు చాలా ఎగ్జైటెడ్గా స్టార్ట్ అయ్యాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అబ్బాయిలో ఉన్నారు, భయం వేసింది. సో ఎవరు అమ్మాయిలు లేరు, వెళ్ళొచ్చా లేదా కొంచెం ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. సో ఇంకా మేము వెళ్ళలేదు, ఆయన మాత్రమే వెళ్ళి చూసి ఇలా వీడియో షూట్ చేసుకుని వచ్చారు. సో తీసుకురండి అని చెప్పాను, ఇంకా వీడియో తీశారనమాట. చూసారు ఎంత సందడిగా ఉంటుందంటే చాలా బాగా జరుగుతుంది. సో లైక్ ఫుల్ కళ ఉంటుంది అనమాట, కళ అంతా ఉంటుంది మొత్తం అక్కడ. చాలా కోడి పందాలు ఇంకా గేమ్స్ లాంటివి కూడా ఉంటాయి. అంటే ఏదో అంటారు అబ్బా గుండాట ఏదో అంటారు. సో అబ్బాయిలందరూ అక్కడే ఉంటారు ఆ 2-3 డేస్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఆడుతూ ఉంటారు. లైక్ కోట్లలో నడిచిందంట ఈసారి, పందాలన్నీ కూడా కోటలో నడిచాయంట. సో భలే అనిపించింది. సో సందడిగా దూరం నుంచి అలా చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళి వీడియో తీసుకుని కొంతసేపు ఉండి వచ్చారనమాట. కోడి పందాలు కూడా ఇంకా ఇక్కడ వేరే చోట్ల కూడా ఉన్నాయి. సో అవి కూడా ఏమైనా చూద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు, కంఫర్ట్ అనిపించలేదు. సో ఇంకా తర్వాత ఇంకా జాతర ఉంది నర్సాపురంలో, వనువులమ్మ తల్లి జాతర అనమాట. చాలా బాగా జరుగుతాయంట, ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఈ టైంలో. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, బయట నుంచి చూసే వచ్చేసాను. సో ఈసారి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. మామూలుగా అయితే చాలా రష్ ఉంటుంది, బట్ మేము వెళ్ళిన టైంకి మరీ అంత రష్ లేదు. కొంచెం అలా లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ జనం రావడం స్టార్ట్ అయిందనమాట. మేము ఎర్లీగానే వెళ్ళిపోయాం, దానివల్ల ఎక్కువ రష్ లేదు. అండ్ ఇక్కడ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అయ్యారు. నాకు వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా అలా మీట్ అయితే భలే హ్యాపీ అనిపిస్తుంది. సో చాలా బాగుంది జాతర కూడా. నేను వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది, కొన్ని అంటే ఈ జాతరకి అయితే ఎప్పుడు రాలేదు, బట్ నార్మల్గా జాతరలకు వెళ్తూ ఉంటాం కదా, లైక్ చాలా ఇయర్స్ అయింది వెళ్ళి. నేను బాగా జరుగుతుంది ఇక్కడ, చాలా బాగుంది. అండ్ వనువులమ్మ తల్లి అండ్ మహాలక్ష్మి అమ్మవారు అనమాట, ఇద్దరు కలిపి జాతర ఇది. సో చాలా బాగుంది అసలు. పందికొక్కలా తినేస్తున్నారు నాకు బయటకు. ఏం కొన్నారా? ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఫుల్ ఫుడ్ కూడా అలాగే తింటాము. సో మంచిగా తినుకుంటూ షాపింగ్ చేసుకుంటూ అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళాం. ఇంకా షాపింగ్ కూడా మరీ ఎక్కువేం చేయలేదు, చిన్నవి ఏవైతే సింపుల్ అట్లా ఏమైనా చేసామంతే. జస్ట్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇట్లాంటివి. అండ్ చాలా బాగుందన్నమాట, షాపింగ్ కూడా బాగుంది అక్కడ. కొనుక్కుంటావా? కొనుక్కో, తీసుకో కలర్. నేనేం కావాలి వేస్తే అది పడుకుని వస్తున్నా సైజ్ సరిపోతుంది. ఏదో ఒకటి ఏది పడదు అలాగనే ఏదన్నా మధ్యలో ట్రై చేసి చివరికేసాను మొత్తం కింద పోతుంది. 14 ఇక్కడైతే ఈ గేమ్ భలే అనిపించింది అసలు. పడుతుంది కానీ ఎగ్జాక్ట్గా పడాలంట. ఆ రింగ్ ఏమో చాలా చిన్నగా ఉంది, అలా దూరడం చాలా కష్టం. సో ఏదో అలా సరదాగా ఆడేసి వచ్చాము. అండ్ ఇక్కడ ముగ్గులది ఉంటాయి కదా, సో అవి అమ్ముతున్నారు. సో అవి చూసి నేను కొనుక్కుందామని ఇంకా అవి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ వేణు అయితే ఈ కొలంబస్ ఎక్కుతాను అని చెప్పి ఈ కొలంబస్ ఒక్కతే ఎక్కేస్తుంది. మా ఎవ్వరికి భయం అనమాట అందరికీ. సో ఎవరు ఎక్కవన్నాం, తను ఒక్కతే ఎక్కుతుంది. వేణు నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఎక్కానండి ఈ కొలంబస్. అప్పటి నుంచి నాకు చాలా భయం. ఇట్లాంటివి ఏవి నేను ట్రై చేయను. ఇట్లాంటి వింతలు విన్యాసాలు ఇలాంటివి చేయాలంటే నాకు చాలా భయం. జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తాను తప్ప ఎక్కి ఇలా చేయలేను. నాకు అనిపిస్తుంది దాన్ని ఎక్కేవాళ్ళు ఎంత ధైర్యవంతులు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. ఎంత పైకి తీసుకెళ్తున్నారో అసలు. వేణు అయితే ఒక్కతే ఎక్కేసింది.
ఈ జాతరలోనే ఇక్కడే మేము చాలా టైం స్పెండ్ చేసేసాము అలా. ఎందుకంటే ఆ రోజంతా చాలా డల్గా అనిపించింది, ఏంటి ఫెస్టివల్ ఫీల్ రావట్లేదు అనుకుంటూనే ఉన్నాను నేను. సో అందుకే ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండిపోయాము, అలా రాత్రి వరకు ఆల్మోస్ట్ ఉండిపోయి ఇంకా అలా ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చాలా సందడిగా ఉంది చూసారా, ఇందాక వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా రష్ పెరిగింది, నైట్ అయ్యేసరికి ఎక్కువ రష్ ఉందన్నమాట. సో అలా యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు మీ ఇంటికి వెళ్ళలేదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అని. ఇయర్ వెళ్ళలేదు యాక్చువల్లీ, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ భోగి అక్కడే జరుగుతుంది, బట్ ఈ ఇయర్ జరగలేదు. ఎందుకనే తర్వాత చెప్తాను మీకు, ఈ పండగ వ్లాగ్లో చెప్పొద్దులే అనుకుంటున్నా, నెక్స్ట్ వ్లాగ్స్లో కంపల్సరీ చెప్తాను. ఇప్పటివరకు మీకు చెప్పలేదు బట్ చెప్తాను. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.